హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. So today's topic is how to create attendance sheet in Excel. ఓకే, జనరల్గా అటెండెన్స్ షీట్ ఉంటుంది కదా, దాన్ని ఎక్సెల్లో మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, అందులో ప్రెజెంట్స్ ఆప్షన్స్ ఎలా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికి ఎక్సెల్లో మనకు ఒక ప్రీ డిఫైన్డ్ ఫార్ములా ఉంది. సో బిఫోర్ దట్ మనకి ఏంటంటే అసలు అటెండెన్స్ షీట్ ఫార్మేట్ ఎలా రెడీ చేయాలి, రెడీ చేసిన తర్వాత దాంట్లో మనకి ప్రెజెంట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా కౌంట్ చేయాలి, ఆప్షన్స్ని ఎలా కౌంట్ చేయాలి అనేది ప్రీ డిఫైన్డ్ ఫార్ములా ఉంటుంది. దాంతో మనం క్యాలిక్యులేట్ చేసి అటెండెన్స్ షీట్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఫార్ములాస్ని ఎలా క్రియేట్ చేయాలి, ర్యాంక్, స్టూడెంట్ మార్క్ లిస్ట్లో రిజల్ట్, ర్యాంక్, గ్రేడ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఎవరైనా ఒకసారి వీడియో మిస్ అయితే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి లాస్ట్ వీడియోస్ అన్ని ఒకసారి చూడండి. సో లాస్ట్ వీడియోస్ చూసిన తర్వాత ఈ క్లాసెస్ వినండి. సో ప్రీవియస్ క్లాస్ వింటేనే మీకు నెక్స్ట్ క్లాస్లో ఆప్షన్స్ అనేవి క్లారిటీగా అర్థం అవుతాయి. ఓకే, సో వీడియోస్ చూసిన తర్వాత నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కానీ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఇందులో ఏం చేయాలి, అటెండెన్స్ షీట్ ఫార్మేట్ అనేది రెడీ చేయండి. సో అటెండెన్స్ షీట్ ఫార్మేట్ మనకి ఎలా ఉంటుందంటే ప్రజెంట్ ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంటుంది, నేమ్స్. ఓకే, దీని తర్వాత ఇక్కడ మనకి ఏముంటాయి, డేట్స్ ఉంటాయి కదా, 1 2 3 4. దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు, తెలుసు కదా. ఇలా ఈ పట్టుకొని హారిజంటల్గా కూడా మనం డ్రాగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 30 డేస్కి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, 30 డేస్, రైట్. నెక్స్ట్ ఏం చేయాలి, దీని తర్వాత ఇక్కడ ప్రజెంట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఆప్షన్స్. ఓకే, ఇలా నేను టేబుల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాను. సో దీనికి ఇక్కడ ఏం చేస్తానంటే, ఇవి హెడ్డింగ్ రోస్ కాబట్టి హెడ్డింగ్ రో మొత్తానికి బోల్డ్ అప్లై చేస్తాను. చూడండి, ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని బోల్డ్, అలానే డేటాని మిడిల్లో పెట్టాను, కలర్ అప్లై చేశాను. ఇక్కడ మనకి నేమ్స్ కావాలి, నేమ్స్ ఆటోమేటిక్గా రావాలి అంటే మనం ఆల్రెడీ కస్టమ్ లిస్ట్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రవి అని టైప్ చేశాను. సో రవి అని టైప్ చేసి ఏమైనా కస్టమ్ లిస్ట్ ఉందేమో చూద్దాం. ట్రాక్ చేస్తే చూడండి, కస్టమ్ లిస్ట్ ఏమీ లేదు. ఏదన్నా మనకి ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చేసిన కస్టమ్ లిస్ట్ ఏమైనా ఉందేమో చెక్ చేద్దాం. ఆప్షన్స్లోకి వెళ్ళి అడ్వాన్స్లో స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇందులో మనకి ఎడిట్ కస్టమ్ లిస్ట్ అని ఉంటుంది కదా. ఎడిట్ కస్టమ్ లిస్ట్లో ఆల్రెడీ రాజేష్ అని ఒకటి ఉంది, అది యూస్ చేద్దాం. ఓకే, సో ఉన్న కస్టమ్ లిస్ట్లో ఏదో ఒక నేమ్ ఇవ్వండి, ఆటోమేటిక్గా రిమైనింగ్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది నేమ్స్. రెండు వచ్చాయి, వినయ్, వెంకట్, తేజ, యశ్వంత్, హరి, సౌమ్య, కిరణ్, 8 నెంబర్స్ తీసుకున్నాను. ఓకే, సో ఇందులో క్యాలెండర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ క్యాలెండర్ తీసుకుంటాను, ఇందులో డిసెంబర్ తీసుకుంటాను, లేదంటే లాస్ట్ మంత్ నవంబర్ తీసుకుంటాను. నవంబర్లో మనకి 30th వరకు ఉన్నాయి కదా, 30 డేస్ క్యాలెండర్ తీసుకుంటాను. ఓకే, సో ఇందులో మనకి ఇక్కడ క్యాలెండర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, సండేస్ ఎప్పుడు వచ్చాయో సండేస్ అనేది మనం వెళ్ళి యాడ్ చేసుకోవాలి కదా. 2nd అనేది సండే, 9th సండే, 16th సండే. ఓకే, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను చూడండి, నవంబర్ మంత్ క్రియేట్ చేస్తున్నాను. నవంబర్ మంత్లో 2nd, 9th, 16th. ఇక్కడ 2nd ఉంది కదా, ఇది సండే. సో దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అని ఇచ్చాను. మెర్జ్ అని ఇచ్చి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సండే అని రాస్తాను. ఇక్కడ సండే అని రాసి ఈ మ్యాటర్ నాకు వెర్టికల్గా రావాలి. దానికోసం ఏం చేస్తాను, ఇక్కడ చూడండి ర్యాప్ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సారీ ఈ టెక్స్టైల్స్ ఉన్నాయి కదా, ఇందులో వెర్టికల్ ఆప్షన్ ఇచ్చాను. సో దీనికి బోల్డ్ అప్లై చేసి కలర్ అప్లై చేశాను. సో దీన్ని ఎగ్జాక్ట్గా మిడిల్లో పెట్టాను. 2nd సండే. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వచ్చింది సండే, నవంబర్ మంత్లో 9th అనేది సండే. మళ్ళీ 9th కూడా సేమ్ ఇదే ఫార్మేట్ తీసుకున్నాను. ఓకే, ఇలా తీసుకొని దీన్ని కూడా మెర్జ్ చేశాను. మెర్జ్ చేసి దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. నెక్స్ట్ 16th
16th కూడా సేమ్ అదే ఫార్మాట్ తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి, మెర్జ్ చేయండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+C Ctrl+V పేస్ట్. నెక్స్ట్ నవంబర్ మంత్లో 16th అయింది కదా, నెక్స్ట్ 23rd అండ్ 30. నెక్స్ట్ మళ్ళీ 23rd కూడా తీసుకోండి, మెర్జ్ చేయండి, దీన్ని కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ 30th ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి, మెర్జ్, దీన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తాను, ఒక టేబులర్ ఫార్మాట్ అనేది అప్లై చేస్తాను. సో ఇవన్నీ ఇలా సెలెక్ట్ చేసుకొని అప్ టు ఎంతవరకు మనకి ఆబ్సెంట్ వరకు సెలెక్ట్ చేసుకొని టేబులర్ ఫార్మాట్ అప్లై చేశాను. ఓకే, ఇంతవరకు క్లియర్. ఇక్కడ ఈ ఫస్ట్ చూడండి, మీరు ఇది అబ్జర్వ్ చేస్తే నేను డేటా అంతా టేబుల్ మొత్తం షీట్ అంతా సెలెక్ట్ చేయాలనుకోండి, కార్నర్లో ఈ బటన్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేస్తే షీట్ అంతా ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. సో డేటా అనేది మిడిల్లో పెట్టాను. ఓకే, సో నేమ్స్ ఒకటి మాత్రం నేను లెఫ్ట్ అలైన్మెంట్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ డేట్, సెకండ్ డేట్, థర్డ్ డేట్, ఫోర్త్ డేట్, ఇక్కడ చూడండి కాలం విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో నాకు అంత విడ్త్ అవసరం లేదు. మామూలుగా మనం ఏం చేస్తాం, కర్సర్ ఇక్కడ పెట్టి డబుల్ క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్ అడ్జస్ట్ అయిందా. అలానే ఇది కూడా ఓకే, ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టి స్టార్టింగ్లో డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది. బట్ ఇలా ప్రతిదీ ఒక్కొక్కటి మాన్యువల్గా చేయాలి అంటే చాలా టైం పడుతుంది. దీనికంటే ఒక షార్ట్ కట్ ఉంది చూడండి, ఇలా సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కటి మీరు డబుల్ క్లిక్ చేయకుండా ఇలా సెలెక్ట్ చేసుకుని, దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఆల్ట్ ప్రెస్ చేసి కీబోర్డ్లో HOI చూడండి ఆటోమేటిక్గా సెట్ అయిందా. మళ్ళీ చేస్తున్నాను చూడండి, ఇది ఒకటి మాన్యువల్గా డబుల్ క్లిక్ చేసి ఈ 10 నుంచి 15 వరకు సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి కీబోర్డ్లో ఆల్ట్ కీని ప్రెస్ చేసి HOI చూడండి ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. మళ్ళీ దీన్ని ఒకదాన్ని మళ్ళీ మాన్యువల్గా తీసుకొని మళ్ళీ ఇక్కడ చూడండి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను, ఆల్ట్ HOI. మళ్ళీ సండేస్ ఒకటి మాన్యువల్గా తీసుకుంటున్నాను, మిగతావన్నీ కూడా ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆల్ట్ HOI. ఓకే, అలానే సండే ఇది ఒకటి మాన్యువల్గా, ఇవి కూడా అంతే. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ పెట్టాలి కర్సర్. ఓకే, టాప్ రోలో పెట్టి డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటాం. సో చూడండి అటెండెన్స్ షీట్ ఫార్మేట్ అనేది మనకి రెడీ అయింది. సో ఇది అటెండెన్స్ షీట్ ఫార్మేట్. నేను ఎగ్జాంపుల్గా ఒక 8 నేమ్స్ తీసుకున్నాను, 6 నేమ్స్. ఓకే, ఇలా ఫస్ట్ మీరు రెడీ చేసుకోవాలి. రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, ప్రజెంట్కి P అని పెడతారా, ప్రజెంట్ అని పెడతారా, లేకపోతే ఇంటూ సింబల్ పెడతారా, మీ ఇష్టం. మీరు ఏ సింబల్ అయితే యూస్ చేయాలనుకుంటున్నారో సింబల్ యూస్ చేయండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ P అని పెడుతున్నాను ప్రజెంట్కి. ఓకే, జస్ట్ P అని ఇచ్చాను, ఆప్షన్కి A అని ఇస్తున్నాను ఇలా. ఓకే, జస్ట్ P అని ఇచ్చాను. సో ఇలా మీరు ఆప్షన్ అని ఇస్తారా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారు ఇంటూ పెడతారు ఇలా. ఓకే, హాఫ్ డే అనుకోండి సింగిల్ స్లాష్ పెడతారు ఇలా. ఓకే, ఇలా స్లాష్ పెడతారు. సో మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే ఆ సింబల్ యూస్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఏం చేస్తాను, P అని తీసుకున్నాను. ఓకే, ఆప్షన్స్కి A అని తీసుకుంటాను ఇలా. సో ఇలాగా మీకు నచ్చిన లెటర్ని మీరు యూస్ చేయండి, మీకు ఎలా కావాలంటే అలాగా. ఓకే, సో అంటే ఇక్కడ మనకి అక్కడ P ఉందా, లేకపోతే సింబల్ ఉందా, లేకపోతే ఇంటూ ఉందా, స్లాష్ ఉందా, అదన్నీ మనకు అనవసరం. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఆ టేబుల్లో ఏదైతే సింబల్ మనం యూస్ చేసామో, క్యారెక్టర్ యూస్ చేసామో దాన్ని కౌంట్ చేయాలి అంతే. ఇక్కడ టేబుల్ ఫార్మాట్ అటెండెన్స్ షీట్ రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రెసెంట్ అంటే మీరు సింబల్ ఏమి యూస్ చేశారు, P యూస్ చేశారా, A యూస్ చేశారా, ఇంటూ యూస్ చేశారా. అంటే మనం సింబల్స్ మన రిక్వైర్మెంట్ని బట్టి ఫుల్ డే అయితే ఎలా యూస్ చేస్తాం, హాఫ్ డే అనుకోండి ఇలా యూస్ చేస్తాం. ఓకే, ఇవన్నీ సింబల్స్. సో మన రిక్వైర్మెంట్ని బట్టి ఏది కావాలంటే సింబల్ని యూజ్ చేయాలి. అక్కడ సింబల్ మీరు ఏది వాడారు అనేది మ్యాటర్ కాదు, సో దేన్ని కౌంట్ చేయాలనుకుంటున్నారు అది ఇంపార్టెంట్. ఇక్కడ కౌంట్ కోసం మనకి ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఫార్ములా ఉంటుంది కౌంట్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ కొన్ని నెంబర్స్ తీసుకున్నాను. ఓకే, ఇలా కొన్ని నెంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేయాలి. ఓకే, వీటి కోసం మనకి ఏంటి ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఫార్ములా ఉంది. సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి ఇందులో కౌంట్
చూడండి ఎంత వచ్చింది నెంబరు 4. అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయన్నది ఆటోమేటిక్గా కౌంట్ చేస్తుంది. లేదు మీరు మాన్యువల్గా ఫార్ములా అప్లై చేసుకుంటారనుకుంటే ఈజ్ ఈక్వల్ టు కౌంట్ అని టైప్ చేసి స్టార్టింగ్ సెల్ అడ్రస్ ఎంత ఉంది, సో L12 కోలన్ లాస్ట్ సెల్ అడ్రస్ ఏముంది O12. ఓకే, ఇలా ఇచ్చినా ఆటోమేటిక్గా కౌంట్ చేసుకుంటుంది. సో ఇది కౌంట్ ఫార్ములా. సేమ్ ఇదే కౌంట్ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాం. కాకపోతే ఇక్కడ నాకు ఏం చేయాలి, చిన్న కండిషన్ పెడతాను. దేన్ని కౌంట్ చేయాలి అంటే ఓన్లీ P అనే సింబల్నే కౌంట్ చేయాలి, ఓన్లీ ఏ అనే సింబల్నే కౌంట్ చేయాలి, ఓన్లీ ఇంటూ అనే సింబల్నే కౌంట్ చేయాలి, లేదంటే ఓన్లీ ఫార్వర్డ్ స్లాష్ అనే సింబల్నే కౌంట్ చేయాలి. అంటే ఐ వాంట్ టు కౌంట్ సింబల్ బేస్డ్ ఆన్ గివెన్ కండిషన్. అంటే కండిషన్ అంటే నథింగ్ బట్ క్రైటీరియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులో ప్రజెంట్స్ ని కౌంట్ చేయాలి. చూడండి ఇక్కడ ప్రజెంట్ దగ్గర ఫార్ములా అప్లై చేయండి. ఇలా ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ అని ఇవ్వాలి. కౌంట్ ఇఫ్ అంటే ఏంటి, కండిషనల్లీ కౌంట్ చేయడం. ఓకే, కౌంట్ ఇఫ్. సో రేంజ్ ఇవ్వాలి, స్టార్టింగ్ రేంజ్ ఎక్కడి నుంచి మనకి బి దగ్గర నుంచి B2 కోలన్ ఎంతవరకు కౌంట్ చేయాలి, AE2 వరకు కౌంట్ చేయాలి, AE2. ఓకే, కౌంట్ చేయాలి. దేన్ని కౌంట్ చేయాలి చూడండి, క్రైటీరియా కౌంట్ అని ఇచ్చాం, రేంజ్ ఇచ్చిన తర్వాత క్రైటీరియా అంటే కండిషన్. అంటే మీరు ఏం కౌంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని డబుల్ కోట్స్లో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను P ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలనుకుంటున్నాను. సో డబుల్ కోట్స్లో మీరు ఏ కౌంట్ చేయాలనుకోండి, డబుల్ కోట్స్లో ఏ పెట్టండి. ఇంటూ కౌంట్ చేయాలనుకోండి, డబుల్ కోట్స్లో ఇంటూ అని పెట్టండి. సో ఇలా పెట్టిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సారీ, మళ్ళీ అప్లై చేస్తున్నాను చూడండి ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ స్టార్టింగ్ సెల్ అడ్రస్ ఏముంది మనకి ఇక్కడ B2 కోలన్ లాస్ట్ సెల్ అడ్రస్ ఎంత AE2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ రేంజ్ ఇచ్చిన తర్వాత కండిషన్ ఏం పెట్టాను, P అని పెడుతున్నాను. P అని పెట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి వచ్చిందా ఇలా. ఓకే, దీన్ని కిందకి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా అన్నిటికీ అప్లై అయిపోతుంది. అగైన్ నాకు ఇప్పుడు ఆప్షన్స్ ని కౌంట్ చేయాలి. అగైన్ మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, కౌంట్ ఇఫ్. సో ఫస్ట్ ఏం చేయాలి, రేంజ్ B2 కోలన్ ఎక్కడి వరకు AE2 కామా దేన్ని కౌంట్ చేయాలి, ఆప్షన్స్ ని కౌంట్ చేయాలి. ఎంటర్. చూడండి వచ్చిందా. సో ఇలాగా మనం ఇచ్చిన సింబల్ని ఆటోమేటిక్గా అది కౌంట్ చేసుకుంటుంది. అర్థమైంది కదా. కౌంట్ అంటే డైరెక్ట్గా మనం ఇచ్చిన రేంజ్లో కౌంట్ చేస్తుంది, రేంజ్ని కౌంట్ చేస్తుంది. కౌంట్ ఇఫ్ అంటే మనం ఏదైతే క్రైటీరియా పెట్టామో ఆ క్రైటీరియాని కౌంట్ చేస్తుంది. సో ఇలాగ కౌంట్ ఇఫ్ ఫార్ములాస్ మనం అప్లై చేయొచ్చు. సో ఈ కౌంట్ ఇఫ్ ఫార్ములా యూస్ చేసి అటెండెన్స్ షీట్ అనేది మనం ఇలా రెడీ చేసుకోవచ్చు. ఓకే, ఇది కంపెనీస్లోను, స్కూల్స్లో, కాలేజెస్లో కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. మనం ఓన్గా ఇలా రెడీ చేసుకుని చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. సో వీడియో అనేది స్టార్టింగ్ నుంచి చూడండి, చూసి ఫార్మేట్ అది నీట్గా రెడీ చేసుకుని ఫార్ములాస్ అప్లై 1 or 2 times మీరు అప్లై చేస్తే ఆటోమేటిక్గా మీకు ఐడియా వస్తుంది. ఓకే, వీడియో అనేది స్టార్టింగ్ నుంచి చూడండి. ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.